హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలుగు టెక్ రూల్స్. ఒక యూట్యూబర్కి ఇమేజ్ నుంచి వీడియో జనరేట్ చేయడానికి చాలా వెబ్సైట్స్ అయితే అవసరం అవుతాయి. మనం ఒక 3D యానిమేషన్ స్టోరీ క్రియేట్ చేయాలన్నా, లేదంటే ఒక 3D కిడ్స్ స్టోరీ క్రియేట్ చేయాలన్నా, కార్టూన్ వీడియోస్ క్రియేట్ చేయాలన్నా మనకు ఇమేజ్ నుంచి వీడియో జనరేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ పార్ట్. సో ఈరోజు వీడియోలో ఒక ఇమేజ్ నుంచి వీడియో జనరేట్ చేయడానికి యూస్ఫుల్ అయ్యే 5 టాప్ ఏఐ వెబ్సైట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోను లాస్ట్ వరకు చూడండి. ప్రతి యూట్యూబర్కి యూస్ఫుల్ అయ్యే వీడియో ఇది. సో మనం ఇమేజ్ నుంచి వీడియో జనరేట్ చేయాలంటే మనకు యూస్ఫుల్ అయ్యే 5 వెబ్సైట్లలో ఫస్ట్ వచ్చి hailu.video వీడియో అని చెప్పి టైప్ చేయండి. మీకు ఈ వెబ్సైట్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో దీంట్లో మీరు ఈమెయిల్ ఐడితో లాగిన్ అయితే డైలీ 100 క్రెడిట్స్ అయితే వస్తాయి. సో ఇది డాష్బోర్డ్ ఇది. సో దీంట్లో మనము హెచ్డి క్వాలిటీ వీడియోస్ అయితే జనరేట్ చేయొచ్చు. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ క్రియేట్ వీడియో అని ఉంటుంది. క్రియేట్ వీడియో పైన క్లిక్ చేయండి. సో ఇక్కడ డ్రాగ్ అనే ఆప్షన్ ఉంటుంది. ఇందులో సో పైన చూడండి, మనకు ఇమేజ్ టు వీడియో, టెక్స్ట్ టు వీడియో, సబ్జెక్ట్ రిఫరెన్స్ అని ఉంది. సో దీంట్లో మనము ఇమేజ్ టు వీడియో పైన క్లిక్ చేసేసి ఏదైనా ఒక ఇమేజ్ని డౌన్లోడ్ చేసి ఇక్కడ పేస్ట్ చేయండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఇక్కడ వీడియో ప్రాంప్ట్. సో మనం వీడియో జనరేట్ చేసేటప్పుడే వాటికి సంబంధించి ఈ మోషన్ ప్రాంప్ట్స్ని క్రియేట్ చేసి పెట్టుకోండి. సో ఇక్కడ నేను వీడియో ప్రాంప్ట్స్ని పేస్ట్ చేస్తున్నాను. ఓకే, సో ఇక్కడ 30 పైన క్లిక్ చేయండి. సో ఇప్పుడు ఏమవుతుందంటే మనకు ఇమేజ్ నుంచి వీడియో జనరేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. చూడండి, ఇక్కడ మనకు ఆప్టిమైజింగ్ ప్రాంప్ట్ ఇన్ ప్రోగ్రెస్ అని వస్తుంది. సో ఇక్కడ మనకు ప్రాసెస్ కంప్లీట్ అవ్వడానికి అది డిపెండ్ అపాన్ క్యూ. మనకు తక్కువ క్యూ ఉంటే తొందరగా అయిపోతుంది, ఎక్కువ క్యూ ఉంటే లాంగ్ టైం తీసుకుంటుంది. అంటే 1 అవర్ తీసుకోవచ్చు, 2 అవర్స్ తీసుకోవచ్చు. సో ఇది వెబ్సైట్ 1. సెకండ్ వెబ్సైట్ వచ్చేసి Kling.ai కూడా ఒక ఇమేజ్ నుంచి వీడియో జనరేట్ చేయడానికి యూస్ఫుల్ అయ్యే బెస్ట్ టాప్ వెబ్సైట్. దీంట్లో మీరు ఈమెయిల్ ఐడితో లాగిన్ అయితే మనకు కొన్ని బేసిక్ రేట్స్ వస్తాయి. ఇక్కడ ఏఐ ఇమేజ్, ఏఐ వీడియో అనే ఆప్షన్స్ ఉన్నాయి కదా. ఏఐ వీడియో పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసేసి ఇక్కడ క్లిక్ డ్రాప్ అని ఉంది కదా, ఇక్కడ సేమ్ అదే ఇమేజ్ను సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మనకు డిస్క్రైబ్ దగ్గర ప్రాంప్ట్ ఇవ్వండి. సో సేమ్ ప్రాంప్ట్ ఇస్తున్నాను నేను. సో ఇక్కడ ఫ్రేమ్స్ అని ఉంది, టెక్స్ట్ టు వీడియో, ఇమేజ్ టు వీడియో దగ్గర ప్రాంప్ట్ ఇచ్చిన తర్వాత సో జనరేట్ పైన క్లిక్ చేయండి. సో ఇప్పుడు చూడండి, మనకు జనరేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయింది. థర్డ్ వచ్చేసి Digin.ai. ఇది బెస్ట్ వెబ్సైట్ ఇది. దీంట్లో మనం ఒకసారి ఈమెయిల్ ఐడితో లాగిన్ అయితే మనకు అప్ టు 300 క్రెడిట్స్ వరకు వస్తాయి. లాగిన్ అయిన తర్వాత మనకు బేసిక్ సెటప్ అయితే ఇట్లా ఉంటుంది. దీంట్లో మీరు క్రియేట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. క్రియేట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మనకు డాష్బోర్డ్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. దీంట్లో అప్లోడ్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. అప్లోడ్ పైన క్లిక్ చేసేసి ఇమేజ్ని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ వీడియో ప్రాంప్ట్ దగ్గర ఒక ప్రాంప్ట్ యాడ్ చేయండి. సో నేను ప్రాంప్ట్ యాడ్ చేస్తున్నాను. ఇక్కడ మనకు ఇమేజ్ అనేది ప్రాసెస్ అవుతుంది. సో ప్రాసెస్ అయింది. నెక్స్ట్ ఇక్కడ జనరేట్ వీడియో అనే ఆప్షన్ ఉంటుంది. సో దీనిపైన క్లిక్ చేయండి. సో అప్పుడు ఏమవుతుందంటే మనకు వీడియో ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. సో చూడండి, ప్రాసెస్ అనేది స్టార్ట్ అయింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి Runway.ml కూడా మనకు ఒక వీడియో జనరేషన్కి మంచి వెబ్సైట్. లాగిన్ అవ్వండి. లాగిన్ అయిన తర్వాత స్టార్ట్ న్యూ సెషన్ అని ఉంటుంది. దీనిపైన క్లిక్ చేయండి. సో ఇక్కడ డ్రాప్ అన్ ఇమేజ్ అని ఉంది. ఇక్కడ ఇమేజ్ని సెలెక్ట్ చేసుకోండి. ఇమేజ్ సెలెక్ట్ చేసుకున్నాను. సో ఇక్కడ డిస్క్రైబ్ యువర్ షార్ట్ అని ఉంది. సో ఇక్కడ మనకు వీడియో ప్రాంప్ట్ యాడ్ చేయాలి. సో ఇక్కడ 5 సెకండ్స్ జనరేట్. నెక్స్ట్ జనరేట్. ఓకే, జనరేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయింది. అండ్ మనకు 5th వెబ్సైట్ వచ్చేసి Vidu.com. సో Vidu.com కూడా మనకు ఇమేజ్ నుంచి వీడియో జనరేషన్ చేయడానికి ఒక మంచి వెబ్సైట్. సో లాగిన్ అయిన తర్వాత మీకు కొన్ని క్రెడిట్స్ వస్తాయి. డాష్బోర్డ్ ఈ విధంగా ఉంటుంది. ఇమేజ్ టు వీడియో అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ ఇమేజ్ టు వీడియో అని ఉంది. అప్లోడ్ ఇమేజ్. ఇక్కడ ఇమేజ్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు ప్రాంప్ట్, వీడియో ప్రాంప్ట్ ఇచ్చాను నేను. మీకు సెకండ్స్, స్పీడ్ ఇవన్నీ ఉంటాయి. సో ఇక్కడ మనకు క్రియేట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేస్తే 4 క్రెడిట్స్ తోటి ఒక వీడియో అయితే క్రియేట్ అవుతుంది. సో ఇది ఇప్పుడు ప్రాసెస్లో ఉంది. సో ఇవి టాప్ 5 వెబ్సైట్స్. వీటిలో మీరు మంచి మంచి ఇమేజెస్ నుంచి మంచి హై క్వాలిటీ వీడియోస్ అయితే జనరేట్ చేయొచ్చు. చూడండి, క్లింగ్లో చూడండి ఎంత మంచి వీడియో జనరేట్ అయిందో. 5 సెకండ్స్ వీడియో అయితే చాలా బాగా జనరేట్ అయింది. ఇక్కడ డౌన్లోడ్ అనే ఆప్షన్ ఉంది. డౌన్లోడ్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసి వీడియోని అయితే డౌన్లోడ్ చేయొచ్చు. సో ఇక్కడ మనకు వీడియో ప్రాంప్ట్ని బట్టి అంటే చూడండి, ఈ 360 డిగ్రీ రొటేటింగ్ షాట్ అని చెప్పి వస్తుంది. సో మనకు 360 డిగ్రీ రొటేట్ షాట్ అనేది జనరేట్ అయింది. సో దీంట్లో చూడండి, Digin.లో అయితే మీకు పర్ఫెక్ట్ వీడియో అయితే జనరేట్ అవుతుంది, 10 సెకండ్స్ వీడియో. సో దీంట్లో కూడా మనకు మంచి వీడియో అయితే జనరేట్ అయింది. సో నెక్స్ట్ Runway.ml. సో Runway.ml అవుట్పుట్ చూడండి. సో Runway.ml కొంచెం మనకు మోషన్ ప్రాంప్ట్ అనేది క్లియర్గా క్రియేట్ అయింది. సో మిగతా వాటికంటే కూడా మీకు క్యారెక్టర్ మోషన్ అనేది దీంట్లో కొంచెం క్లియర్గా ఉంది. డౌన్లోడ్ అనే ఆప్షన్ ఉంటుంది.
డౌన్లోడ్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసి వీడియో అయితే డౌన్లోడ్ అవుతుంది. సో ఇక్కడ చూడండి మనకు దీంట్లో కూడా వీడియో క్రియేట్ అయింది. ఈ అన్ని వెబ్సైట్లలో మనకు కొంచెం video.com అనేది కొంచెం క్వాలిటీలో తక్కువగా ఉంటుంది. సో మిగతా వాటిలన్నిటిలో మనకు హై క్వాలిటీ జనరేట్ అవుతుంది. దీంట్లో కొంచెం మనకు క్వాలిటీ అనేది లో ఉంటుంది. సో అప్పుడు మరి ఇక్కడ మీరు ఆ టైంలో మీరు ఇక్కడ హెచ్డి పైన క్లిక్ చేయండి. సో మనకు అప్ స్కేల్ అవుతుంది. ఈ విధంగా మీరు ఒక ఇమేజ్ నుంచి మంచి మంచి 3D యానిమేషన్ షార్ట్స్ అయితే క్రియేట్ చేయొచ్చు. వాటిలో మీకు హైలు, క్లింగ్, డిజిన్, రన్వే ML, విడో ఈ 5 వెబ్సైట్స్ అయితే మీకు చాలా బాగా యూజ్ అవుతాయి. వీటి లింక్స్ అనేది డిస్క్రిప్షన్లో ఉంటుంది.